నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇలా ఇందిరా పార్క్ ధర్నా చౌక్లో నిరుద్యోగ యువత భారీ ఎత్తున ధర్నా చేస్తున్న నేపథ్యం మనకు కనిపిస్తూ ఉంది. ప్రభుత్వం ఏర్పడి దాదాపు 6 నెలలు పూర్తిగా వస్తున్నా ఇప్పటివరకు నిరుద్యోగులకు ఇచ్చినటువంటి అంశాలు ప్రభుత్వము ఇప్పటివరకు కూడా నెరవేర్చకపోగా దీనిపైన ఎలాంటి సమీక్ష లేకపోవడము, అదేవిధంగా గ్రూప్స్ ఆస్పిరెంట్స్ కావచ్చు, లేకపోతే వివిధ రకాల నిరుద్యోగులు ఇవాళ ప్రభుత్వం పైన తీవ్రమైన ఆరోపణలు వ్యక్తం చేస్తూ ఉన్నారు, తీవ్రమైన మండిపాటు చేస్తూ ఉన్నారు. ఇవాళ ప్రభుత్వం దేనికోసం తెచ్చుకున్నాము, ఇవాళ ప్రభుత్వం ఎందుకోసం ఏర్పడింది, ఇవాళ నిరుద్యోగుల వల్ల నిరుద్యోగుల కోసం ఏర్పడినటువంటి ఈ ప్రభుత్వము నిరుద్యోగులకు అన్యాయం చేస్తుందని చెప్పి వారు ఆవేదన వ్యక్తం చేస్తూ ఇవాళ ధర్నా చౌక్లో దాదాపు 5,000 మంది నిరుద్యోగులతో ఇలా ధర్నా చేస్తున్న నేపథ్యం మనకు కనిపిస్తూ ఉంది. అయితే ఒకవైపు ఎన్నికల ముందు ఎన్నో హామీలు ఇచ్చింది నిరుద్యోగులకి. మెగా డిఎస్సి అని చెప్పింది. మెగా డిఎస్సిని 25,000 వరకు ఖాళీలు ఉన్నాయి, డిఎస్సిలో మెగా డిఎస్సి చేసి 20,000 వరకు పోస్టులను భర్తీ చేస్తామని చెప్పింది. అదేవిధంగా సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పింది. అదేవిధంగా ఏదైతే జాబ్ క్యాలెండర్ అని చెప్పింది. ఇలా వివిధ రకాల అంశాలతో ఇవాళ నిరుద్యోగులను వాడుకుందని చెప్పి వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి మనకి క్లియర్ కట్గా కనిపిస్తూ ఉంది. నిన్నటి వరకు ప్రజావాణి కావచ్చు, వీళ్ళు పెట్టిన కార్యక్రమం ఏదైతే ఉందో, అటు మంగళవారం ఇటు శుక్రవారం నిర్వహించేటటువంటి ప్రజావాణి కార్యక్రమంలోకి వెళ్ళినా, అర్జీలు పెట్టుకున్నా అక్కడ స్పందిస్తలేదు ప్రభుత్వము. అదేవిధంగా ఏకంగా సీఎం కార్యాలయం ముందరికి వెళ్ళి అక్కడ ముట్టడించినా కూడా ప్రభుత్వం అక్కడ స్పందిస్తలేదు. ఇవాళ ధర్నా చౌక్లో ధర్నా నిర్వహిస్తూ ఉన్న ప్రభుత్వం స్పష్టిస్తలేదు, ఎలాంటి స్పందన తీసుకురావట్లేదు అని చెప్పి నిరుద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. మరి ఎందుకు ఈ విధంగా ప్రభుత్వం వ్యవహరిస్తుంది? నిరుద్యోగుల కోసమే ఏర్పడింది ఈ ప్రభుత్వము, నిరుద్యోగుల ప్రభుత్వము, పేదల ప్రభుత్వము, ప్రజా ప్రభుత్వం అని గొప్పగా చెప్పుకుంటున్నటువంటి ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ నిరుద్యోగుల కోసం వారికి అర్థం కావట్లేదా? ఈ నిరుద్యోగులు ఆవేదన పడుతున్న పరిస్థితి కనిపిస్తలేదా? వారు వెళ్ళక ఇక్కడ ఇన్స్టిట్యూట్లో కోచింగ్లు తీసుకొని వారు పడుతున్న ఇబ్బందులు, వారు పడుతున్న ఆవేదనలు ప్రభుత్వానికి విన్నపించుకుంటున్నా కానీ ఇదే ప్రజాపాలన, ఇదే ప్రభుత్వము పట్టించుకోని పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. ఈ మొండి వేవకరి ప్రభుత్వానికి మంచిది కాదు. తక్షణమే నిరుద్యోగుల పట్ల ప్రభుత్వం స్పందించాలి. స్పందించని ఎదురా వారు ముట్టడిస్తామని చెప్తా ఉన్నారు. మీ సీటు చినిగే అవకాశం ఉన్నట్టు వారు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. దీని పట్ల ఏ మంత్రి మాట్లాడు, దీని పట్ల ఏ ఎమ్మెల్యే మాట్లాడు, దీని పట్ల స్థానిక అధికారులు మాట్లాడు, ఎవరికి పట్టింపు లేకుండా ఇలా తీసుకొచ్చుకున్న కాంగ్రెస్ పార్టీ పాలనలో, కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇవాళ ఎన్నో గోసలతోని, ఎన్నో ఇబ్బందులతోని ఇలా నిరుద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఒకవైపు ఈ ఇందిరా పార్క్ వైపు, ఒకవైపు ఈ ధర్నా వైపు చూడండి ఒకసారి. ప్రభుత్వమా నిరుద్యోగుల పడుతున్న ఆవేదన చూడండి. నిరుద్యోగులు వారికి మమ్మల్ని ఆదుకోండి. ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి దాదాపు 6 నెలల నుంచి కూడా మీ ఆఫీస్ కానీ, మీ ఆఫీస్ చుట్టూ కానీ, లేకపోతే సెక్రటరీ చుట్టూ కానీ, లేకపోతే ఇక్కడ ధర్నా చౌక్లో కానీ అనేక విధాలుగా నిరసనలు తెలుపుతూ ఉన్నారు, అనేక విధాలుగా వారి బాధను మీకు విన్నపించుకుంటూ ఉన్నారు. మరి ఇదే ప్రభుత్వము నిరుద్యోగుల ప్రభుత్వం అని చెప్తుంది కానీ ఏ ఒక్క రోజు కూడా నిరుద్యోగుల కోసము మేమున్నాము, నిరుద్యోగులకు ఈ పథకాన్ని మేము అమలు చేస్తాము, ఈ నోటిఫికేషన్ ఇస్తున్నాము అని చెప్పి చెప్పకపోగా ఇవాళ మనం చూడవచ్చు భారీ ఎత్తున నిరుద్యోగ యువత కూడా వచ్చి ఇక్కడ ధర్నా చౌక్లో ధర్నా చేస్తున్న నేపథ్యం మనకు కనిపిస్తూ ఉంది. సో మరి ఈ వైఖరి మంచిది కాదు అని చెప్పి నిరుద్యోగులు డిమాండ్ చేస్తూ ఉన్నారు. వారు చేసే డిమాండ్లు ఏదైతే గ్రూప్స్కి సంబంధించి 1:100 ఏదైతే ఉందో దాన్ని ఇవ్వాలి, రిజల్ట్స్ ఇవ్వాలి అని చెప్పి, అదేవిధంగా పోస్టులు పెంచాలని చెప్పి, Group 1, Group 2, Group 3 ఆ పోస్టులు పెంచాలని చెప్పి, అదేవిధంగా మెగా డిఎస్సి ఏదైతే 20,000 భర్తీకి సంబంధించిందో అవి కూడా భర్తీ చేయాలని చెప్పి ఇలా వందలాదిగా నిరుద్యోగ యువత ధర్నా చౌక్ చేరుకొని ఇవాళ వారు ధర్నా చేస్తున్న నేపథ్యం మనకు కనిపిస్తూ ఉంది. ఇక్కడ ఆర్ కృష్ణయ్య కావచ్చు, లేకపోతే అశోక్ సార్ కావచ్చు, లేకపోతే బక్కా జేసన్ కావచ్చు, వీళ్ళ నేతృత్వంలో ఇలా నిరుద్యోగులు అందరూ కూడా వెన్నుగట్టి ఇలా ధర్నా చౌక్లో ధర్నా చేస్తున్న నేపథ్యం మనకు కనిపిస్తుంది. మరి ఇదే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ధర్నా చౌక్లో ధర్నా చేయకుండా ఆ పరిస్థితి తీసుకురాకుండా నేను చేస్తాను, ప్రతి ఒక్క హామీ అమలు చేస్తాను, ప్రతి ఒక్క హామీని నెరవేరుస్తాను, మాది ప్రజా ప్రభుత్వము, మాది నిరుద్యోగుల ప్రభుత్వము, ఇది నిరుద్యోగుల కోసం ఏర్పడినటువంటి ప్రభుత్వము. మరి మీరు అధికారంలోకి వచ్చిన 6 నెలలు పూర్తి కాకముందుకే పూర్తి స్థాయిలో మనం ఇక్కడ వ్యతిరేకత అనేది చూస్తూ ఉన్నాము ప్రభుత్వం పైన. ఇలాంటి రికార్డు గతంలో కాదు, ఇక్కడ దేశంలో కూడా మనం ఎక్కడ కూడా చూడలేదు. 6 నెలల్లో ప్రతి రంగం, ఈ నిరుద్యోగ యువతే కాదు,
ప్రతి రంగం ఇవాళ మిమ్మల్ని క్వశ్చన్ చేస్తూ ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. మరి దాదాపు మీరు చేసిన అప్పు గత ప్రభుత్వాన్ని అప్పు అని చెప్తా ఉన్నారు. మరి ఇవాళ దాదాపు మీరు 20,000 కోట్ల పైగా అప్పు చేసినారని చెప్పి కొంతమంది రాజకీయవేత్తలు మాట్లాడుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. మరి ఆ అప్పు అంతా ఎక్కడికి వెళ్ళింది? ఇవాళ నిరుద్యోగులకి మీరు నెరవేరుస్తూ ఉన్న అంశాలు నెరవేర్చకుండా, ఇవాళ రాష్ట్రంలో అమలు చేసే పథకాలు అమలు చేయకుండా, ఇవాళ రైతులు కావచ్చు వివిధ రకాల సమస్యలతో ఇవాళ ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఈ మెండి వైఖరి ప్రభుత్వానికి మంచిది కాదు. ఇవాళ నిరుద్యోగులు డిమాండ్ చేసినటువంటి ఏవైతే అంశాలు ఉన్నాయో వాటిని ఖచ్చితంగా నెరవేర్చాలని చెప్పి వారు ఇక్కడ డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. లేకపోతే గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వంని కాదనుకుని మీ ప్రభుత్వాన్ని ఏ విధంగా తీసుకొచ్చి చేర్చుకున్నారో ఇవాళ ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్తారని వారు ఈ ధర్నా చౌక్ ఆధ్వర్యంలో మిమ్మల్ని డిమాండ్ చేస్తూ ఉన్నారు, క్వశ్చన్ చేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా దీని పట్ల ప్రభుత్వం స్పందించాలి. వారు డిమాండ్ చేసేటటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో వాటిని నెరవేర్చాలని చెప్పి కూడా అక్కడ చెప్తున్న పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. ఇవాళ ఏంటి మీ సమస్య? ధర్నా చౌక్లో భారీ ఎత్తున ధర్నా చేస్తున్నారు. గ్రూప్స్ పోస్టులు అన్నీ పెంచాలి కంపల్సరీగా. గ్రూప్ 1 1:100 పెంచాలి. ఎందుకంటే ఇది ఓన్లీ ఎలిజిబుల్ కావడానికి టెస్ట్ అంతే. నెక్స్ట్ మెయిన్స్లో ఫిల్టర్ అయిపోతుంది. ఎన్ని పోస్టులు ఉన్నాయో అంతవరకే జాబ్స్ వస్తాయి కాబట్టి వీళ్ళందరికీ ఛాన్స్ ఇవ్వడం వల్ల ఏం కాదు. గ్రూప్ 2 కూడా 2000 పోస్టులు పెంచాలి. గ్రూప్ 3 3000 పెంచాలి. గ్రూప్ 4లో కూడా సాధ్యమైనంత వరకు పోస్టులు పెంచాలి. ఎందుకంటే నిరుద్యోగులు 10 సంవత్సరాల నుంచి వెయిట్ చేసి ఏ ఒక్క జాబ్ రాలేదు. ఓన్లీ ఎస్ఐ కానిస్టేబుల్ కూడా ఆ 10 ఇయర్స్ ఎంత సఫర్ అయ్యి ఆర్థికంగా విద్యాపరంగా అన్ని రకాల నష్టాలు విద్యార్థులు చూసిరు, ఇబ్బందులు పడిరు. కానీ జాబ్స్ రాలేదు. చదువుకొని ఒక్కొక్కరు పీజీలు డిగ్రీలు డబల్ పీజీలు చేస్తున్నారు కానీ ఏ ఒక్కరికి జాబులు రావట్లేదు. జాబులు రాకపోవడం వల్ల కానిస్టేబుల్ నుంచి మొదలుకుంటే అన్ని పేపర్ లీక్ కావడం, క్వశ్చన్లు రాంగ్ ఇవ్వడం, తక్కువ పోస్ట్ ఇవ్వడం, అన్ని మిస్టేక్లే. గ్రూప్ 2 గ్రూప్ 3 కూడా పేపర్స్ అమ్ముకున్నారు. వీటిలో కూడా మిస్టేక్స్. గత ప్రభుత్వం నోటిఫికేషన్ మాత్రమే అపాయింట్మెంట్ మొన్న ఇచ్చిరు. ఇంకా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక న్యాయం చేస్తుందేమో అనుకొని టీఆర్ఎస్ గవర్నమెంట్ వద్దని చెప్పి కాంగ్రెస్కి ఎన్నుకున్నారు. స్టూడెంట్స్ అందరూ స్టేట్ వైజ్గా ఏకమై ఎన్నుకున్నారు. కానీ ఇప్పటికి ఎలక్షన్స్ వస్తున్నాయి ఒకదాని తర్వాత ఒకటి, కానీ నోటిఫికేషన్ రావట్లేదు, జాబ్కి పోస్టింగ్ రావట్లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం కూడా న్యాయం చేయకపోతే నిరుద్యోగులు మళ్ళొకసారి నిరుద్యోగులు అంటే ఏంటి అని మళ్ళొకసారి చూపిస్తారు. ఈ తొందరలోనే చూపిస్తారు వాళ్ళు. ఎస్ఐ కానిస్టేబుల్ నోటిఫికేషన్ ఉన్నప్పుడు చెలో మునుగోడు నినాదం నేనే ఇచ్చిన. ఫస్ట్ టైం ఇదే ధర్నా చౌక్లో నేనే ఇచ్చిన. 1 మంత్ పొలిటికల్ లీడర్స్కి ఎవ్వరికి నిద్ర రాకుండా అయ్యింది. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఖచ్చితంగా రేవంత్ అన్న అందరికీ న్యాయం చేస్తారని మేము అనుకుంటున్నాము. ఇప్పుడు న్యాయం చేయకపోతే చెలో మునుగోడు కాదు, చెలో సచివాలయం అవుతుంది. ఖచ్చితంగా స్టేట్ వైజ్గా ఉన్న అన్ని రకాల విద్యార్థులు, ఎస్ఐ కానిస్టేబుల్ గ్రూప్స్, ప్రతి ఒక్క ఎగ్జామ్కి ప్రిపేర్ అయిన విద్యార్థులు ఇందులో పాల్గొంటారు. ఇది పెద్ద ఇష్యూ అవుతుంది. అప్పుడు కాంగ్రెస్ న్యాయం చేస్తుందని కాంగ్రెస్ ప్రభుత్వానికి తెలుసు. ఈరోజున్న బల్మూరు వెంకటన్నకు తెలుసు నిరుద్యోగుల విషయాలు, ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఏ విషయాలు ఉన్నాయి. నేను ఆయనతోటి కూడా తిరిగినా, బల్మూరు వెంకటన్నతోటి మాకు న్యాయం చేసిరు అప్పుడు. కానీ ఆపోజిట్లో ఉన్నారు, స్టూడెంట్ లీడర్గా ఉన్నారు కాబట్టి చేసిరు. కానీ ఇప్పుడు వాళ్ళే గవర్నమెంట్లో ఉన్నారు, వాళ్ళే పోస్టింగ్లో ఉన్నారు. కానీ వాళ్ళ చేతిలో ఉన్నదాన్ని ఎందుకు చేయలేకపోతున్నారు? కనీసం అపాయింట్మెంట్ కూడా ఇవ్వట్లేదు నిరుద్యోగులకి. ఒకసారి అవకాశం ఇవ్వాలి, సమస్యలు తెలుసుకోవాలి, అన్ని రకాలుగా పోస్టులు పెంచాలి, సమస్యలన్నీ తీర్చి వీలుంటే ఒక మంచి కోచింగ్ సెంటర్ పెట్టేసి నిరుద్యోగులకి మంచిగా కోచింగ్ ఇప్పించి ఫుడ్ కూడా వాళ్ళే ఫెసిలిటీ ఇచ్చి మంచిగా పోస్టులు కూడా క్యాలెండర్ వైజ్గా పోస్టులు వేయాలి. క్యాలెండర్ కూడా అవసరం మాకు. గత ప్రభుత్వంలో నిరుద్యోగ భృతి ఇస్తా అని చెప్పి ఇయ్యలేదు. మరి కాంగ్రెస్ ప్రభుత్వం న్యాయం చేయకపోతే టీఆర్ఎస్ ప్రభుత్వం లాగా అయిపోతుందా తొందరలో? లేకపోతే మేము నిలబెట్టుకున్న నమ్మకం ద్వారా మంచిగా పోస్టులు ఇచ్చి మంచిగా న్యాయం చేస్తుంది అనుకుంటున్నాం.